శ్రీ గురుభ్యో నమః. అనుదినము రమణులతో నుంచి మనం చూద్దాము. అరవింద్ ఆశ్రమం నుంచి ఒక ఆమె వచ్చారంట. ఆమె భగవాన్తో అడుగుతున్నారంట, నేను ధ్యానించేటప్పుడు అనేక రకాల ఆలోచనలు రేగి కలత పెడుతున్నాయి. ఏకాగ్రత కోసము నేను ఎంతగా ప్రయత్నిస్తే అవి అంతగా ఊగుతున్నాయి. నేనేం చేయాలి స్వామి అని అడుగుతున్నారంట. అప్పుడు స్వామి అంటున్నారంట, అవును అలాగే ఉంటుంది. ఎంత మనం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తామో అంత ఆలోచనలు ఇంకా 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 ఎక్కువ వస్తూ ఉంటాయంట. మరి ఎలాగా అంటే ఏమంటున్నారంటే, ఎంత అవి బయటకు వస్తున్నాయో అంత మనము మళ్ళా వెనక్కి తిప్పుకొని లోపలికి తీసుకొని వెళ్ళాలి. ఏదో మనం డ్రైవింగ్ చేస్తున్నాం, ఏ సైకిల్ ఒక స్కూటీ ఏదో డ్రైవింగ్ చేస్తున్నాం అనుకో, అప్పుడే దాన్ని హ్యాండిల్ చాలా గట్టిగా పట్టుకుని ఉంటాం. ఆ డైరెక్షన్ అటు ఇటు మారిపోతే అది వేరే వేరే రూట్లోకి వెళ్ళిపోతుంది కదా. అందుకని మనం ఎలా వెళ్ళాలో ఆ డైరెక్షన్ మనం చూపించుకుంటూ అది పట్టుకుంటేనే అది స్ట్రైట్గా వెళ్తుంది. అలాగా ఎప్పుడైతే మనం ఆ దారి ఆలోచనలు అయితే మళ్ళీపోయి కాసింత మనం గ్యాప్ ఇచ్చినా సరే ఆలోచనలు అటు ఇటు పోతాయి. సో ఆ గ్యాప్ ఇవ్వకుండా ఎప్పటికప్పుడు మన ఆలోచనని మన మనసుని మనం అంతర్ముఖం చేస్తూ ఉండాలంట. అయితే భగవద్గీతలో ఒక శ్లోకం ఉందంట, దాన్ని భగవాన్ చెప్పారట, ఏమని, మనసు చంచలమై ఎప్పుడెప్పుడు విషయాల వైపు పరిగెడుతుందో అప్పుడప్పుడు దాన్ని వెనక్కి త్రిప్పి ఆత్మయందు స్థిరపరచాలి అని చెప్పేసి. సో అది ఎప్పుడు పరిగెడుతుంది అంటే అది దాని సహజంగా దాని నైజం అది. కానీ మనం చేయాల్సిన పని ఏంటి, అది అలా పరిగెడుతున్నా మళ్ళీ దాన్ని వెనక్కి తిప్పి లోపలికి తీసుకుని వెళ్ళడం అనమాట. తర్వాత అంట శివమోహన్ లాల్ గారు అడిగారంట, భగవాన్ సన్నిధిలో నేను ధ్యానించేటప్పుడు నా ఆలోచనలు ఆత్మయందు సులభంగా స్థిరపరచబడుతుంది. కానీ నేను ఉంటున్న చోట అలా చేయడానికి ఎంతో సమయం తీసుకోవడం కాకుండా చాలా శ్రమ కూడా కలుగుతూ ఉంది. భగవాన్ సర్వవ్యాపిగా నా అంతర్యామిగా భావిస్తున్నప్పటికీ నాకు కూడా ఇలా ఎందుకు జరుగుతుంది అని అడుగుతున్నారంట. అప్పుడు స్వామి ఏం అది విని ఇక్కడ కవి ఏం చెప్తున్నారంటే, సహజంగా అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడంటే సర్వవ్యాపే. అలాగని మనము దేవాలయాలకి మరి కొన్ని క్షేత్రాలకి లేకపోతే కొన్ని విగ్రహాల్లో ఎందుకు చెప్తున్నాం అంటే వాటిలో ఇంకా ఆ తత్వం ఎక్కువ ఉంటుందని చెప్పి, తప్పితే అంతటా లేరని కాదు. అంతటా స్వామి ఉన్నా సరే మనం మళ్ళీ ఎందుకు గుడికి వెళ్తున్నాం అంటే ఆ గుడిలో ఆ మూర్తిలో ఆ స్వామి తత్వం ఇంకా ఎక్కువ ఉంది, అక్కడ అది ఎక్కువ వ్యక్తం అవుతూ ఉంటుంది అని కదా. అలాగా రమణాశ్రమం అనేది లేకపోతే రమణులు లోకమంతా వ్యాపించే ఉన్నారు. అప్పటికే అలాగా అందరూ తెలుసుకున్న విషయం అది. అయినా సరే మరి రమణాశ్రమంలో అంటే అక్కడ స్వామివారు అలా కనిపిస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఇంకాస్త ప్రభావం ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ భగవాన్ ఏమన్నారంట, ఇక్కడున్న మురుగనార్ గారు ఉన్నారు కదా, ఆయన ఒక పాట రాశారు. ఆయన అడిగితే చెప్తారు, వారు తనకి రమణాశ్రమం ఇక్కడ మాత్రమే కాదు అంతటా నిండి ఉంది అని అన్నారు అని చెప్పేసి భగవాన్ అన్నారట. అప్పుడు మురుగనార్ గారు రమణ దేవమాలయ నుండి ఒక పద్యాన్ని చదివారంట. భగవంతుని దయ వలన ఏ రమణాశ్రమంలోనైతే మనస్సు శాంతంగా నిశ్చలంగా ఉంటుందో ఆ రమణాశ్రమే నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఉండేది. ఆ రమణాశ్రమానికే దేవతలు కూడా ఎంతో కోరికతో వస్తారు. వేరే మాటల్లో చెప్పాలంటే రమణాశ్రమమే సర్వవ్యాపకమైన చిదాకాశము. దాన్ని పొందాలంటే మనస్సుని నశింపచేయాలి. అయితే భగవాన్ దాన్ని సమర్థిస్తూ అన్నారంట, అది నిజమే కదా అని. ఎందుకంటే కాలదేశాలకి నిజమైన ఉనికి ఉందా అంటే లేదు. ఇప్పుడు స్వామివారు అక్కడ కేవలం రమణాశ్రమం వరకే రమణులు ఒక పరిమితిలో ఉన్నారా అంటే కాదు కదా. ఎలాగంటే చెప్తున్నారు, ఒక రేడియో ఆన్ చేస్తే ఎక్కడో హైదరాబాద్లో ఎవరో అక్కడ పాట పాడుతున్నారు, కానీ ఈ క్షణంలో మనకి ఇక్కడ అది వినపడుతుంది కదా రేడియో ఆన్ చేస్తే. అక్కడ మరి కాలానికి కానీ దేశానికి కానీ పరిమితి ఉందా? ఏం లేదు కదా. అక్కడ జరుగుతుంది కానీ వెంటనే ఇక్కడికి వచ్చేస్తుంది. హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎంత దూరము అలా ఏం సంబంధం లేదు. సో అలాగే మనం ఒక రేడియో ఎలా అయితే ఎక్కడో ఉన్న ఎలా చేస్తున్నామో దానికి లేనట్టే ఒక రమణులు ఏదో కేవలం ఆశ్రమంలోనే ఉంటారా అని అనుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. ఆయన ఎక్కడైనా సరే ఎవరైతే మనస్ఫూర్తిగా ఆయన్ని ప్రార్థిస్తారో వాళ్ళకి ఎలాగో అనుభవపూర్వకంగా తెలుస్తుంది. ప్రార్థించకపోయినా సరే స్వామివారైతే అంతటా వ్యాపించే ఉన్నారు. ఆయనకు తెలియని విషయం అంటే ఏముండదు. అలాగా ఆయనకేమీ దేశ పరిమితులు లేవని చెప్తున్నారు. అయితే డాక్టర్ శ్రీనివాసరావు భగవాన్ను తూంగామలు తూంగుబదు, నిద్ర కాని నిద్ర అంటే ఏంటి స్వామి అని అడిగారట. అయితే స్వామి ఏం చెప్తున్నారంట, ఈ నిద్ర కాని నిద్ర అంటే ఏంటట, అది ఒక జ్ఞానికి ఉండే స్థితి అట.
నిద్రలో మన జ్ఞానేంద్రియాలు పనిచేయవు కదా, మనం పడుకున్నాం అంటే మన జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి, పనిచేయవు. అలాగే మన అహంకారం కూడా అణిగి ఉంటుంది అది. అలాగే జ్ఞాని అహంకారం చంపబడి ఉంటుంది. ఎందుకు చంపబడి ఉంటుందంటే స్వతహాగా ఆయన కర్త తాను అని భావించకపోవడం వలన ఎప్పుడూ ఆ ఇంద్రియ కార్యాలు చేయడనమాట. కాబట్టి జ్ఞాని నిద్రిస్తున్నట్లే, అదే సమయంలో తాను నిద్రించు వాని వలె స్పృహ లేకుండా ఉండడు, ఆత్మ యందు పూర్తి మెలకువతో ఉంటాడు. అయితే అతను పని చేస్తున్న కర్త నేను కాదు అనుకుంటాడు. కాబట్టి అక్కడ పని చేయడనే వస్తుంది. కానీ పని చేయడం అన్నంత మాత్రాన మనం ఎప్పుడు పని చేయము, నిద్రలో ఉన్నప్పుడు పని చేయము. కానీ జ్ఞాని మెలకువగా ఉంటే పని చేస్తున్నా పని చేయని స్థితిలో, అంటే పని చేయకుండానే ఉంటారు. అక్కడ ఆయన ఇంద్రియ కార్యాలు ఏమి చేయకుండా ఉంటారు. కాబట్టి ఆయన నిద్ర కాని నిద్రలో ఉన్నట్టే ఉంటారు. మనం నిద్రపోయామంటే స్పృహ లేకుండా ఉంటాము. బట్ ఆయన మాత్రం ఎప్పుడు స్పృహలోనే ఉంటారు, అంటే ఆత్మయందు పూర్తి మెలకుతో ఉంటారనమాట. కాబట్టి అతని స్థితిని నిద్ర అనడానికి లేదు. స్పృహలో లేకపోతే నిద్ర అనొచ్చు, కానీ ఆయన స్పృహలో ఉన్నారు అంటే నిద్రలో లేరు. అలాగని మరి జాగ్రత్త అవస్థలో ప్రతి పని నేనే చేస్తున్నానని అహంకారంతో మనం చేస్తాం కదా, అలా అహంకారం ఉండదు ఆయనకి. ఏం చేసినా కర్తని నేను కాదు అనుకుంటారు. అందుకని జాగ్రత్త అవస్థలో ఉన్నా సరే ఆయన మెలకువగా ఉన్నట్టు కాదు, ఒక నిద్రావస్థలో ఉన్నట్టు ఉంటారు. అందుకని ఆయన ఉండే స్థితి నిద్ర కాని నిద్ర స్థితి అన్నమాట. మనకి ఆత్మ అనేది ఉంది, దాన్ని మనం పట్టుకోవడం మానేసి ఇంకా ఏదో బాహ్య ప్రపంచం ఇది లేదు, అది లేదు, ఇది దొరకలేదు, అది దొరకలేదు, వాటి వెంట మనం పరిగెడుతున్నాం కదా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక తెరను తీసుకున్నాం అనుకో, ఆ తెర మీద జాగ్రత్త స్వప్న సుషుప్తులు 3 నడుస్తూ ఉంటాయి. మనం ఉన్నాము, పొద్దున్న లెగిస్తే జాగ్రత్త, తర్వాత నిద్ర మధ్యలోకి వచ్చేసరికి స్వప్న, ఇంకా గాఢ నిద్రలోకి వెళ్తే సుషుప్త అవస్థలు, అవి రన్నింగ్లోనే ఉన్నాయి. కానీ అక్కడ ఇంకొకటి ఉంది, ఏంటి, ఆత్మ అనేది అక్కడ ఉంది. కానీ మనం దాన్ని పట్టుకోము, మళ్ళా బాహ్య ప్రపంచంలో ఇది లేదు, అది లేదు, దాని కాలు దీని కాలని వెంట పరిగెడుతూ ఉంటాం కదా. సో అలా మనం వెతుకుతున్నాం అంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర నిజంగా ఉన్నది ఏంటి, ఆత్మ. ఆ సత్యమేమో మనం మర్చిపోతాం. మనకి ఎంతసేపు ఏం కావాలి, మొన్న ఎప్పుడో ఏదో జరిగిపోయింది అది, కానీ లేకపోతే రేపు ఎవరినో జరుగుతుందేమో, ఆ జరగడంలో కూడా ఏదో భయాందోళనలు, అలా జరుగుతుంది ఇలా జరుగుతుందో అని. సో ఇటు అటు పరిగెడుతూ ఉంటాం అనమాట. ఆది అంతాలు మనకు తెలియవు, మధ్యనున్నదే మనకు తెలుస్తూ ఉంటుంది. మధ్యనున్న దాని సత్యాన్ని తెలుసుకుంటే ఆది అంతాలు తెలియబడతాయి. అయితే మనకి నిన్నేం జరిగిపోయిందో దాన్ని కంట్రోల్ చేయాలి, రేపొద్దున్నే ఏం జరగబోతుందో అది మనకు తెలియదు. ప్రస్తుతం మనకి ఏం తెలుస్తుంది, ఈ ప్రస్తుత కాలం ఏదో అది తెలుస్తుంది. సో ఇప్పుడు ఏమంటున్నారు, ఏ ప్రస్తుత కాలం నీ చేతిలో ఉందో దాన్ని నువ్వు పట్టుకొని దాన్ని సత్యం కనుక నువ్వు గ్రహించావంటే నీకు ఆది అంతాలు 2 నీ కంట్రోల్కి వచ్చేస్తాయి, ఇంత నీకు తెలుస్తుంది అని చెప్తున్నారనమాట. అంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఉందంటే దాన్ని ఉదహరిస్తున్నారంట, సర్వప్రాణుల హృదయములందు నేనున్నాను, వాటి ఆది మధ్యాంతాలు కూడా నేనే అని. అంతేకాకుండా భగవాను మౌనం మాత్రమే సత్యం అంటూ తాయు మానవారు రాసిన పద్యాన్ని కూడా చెప్పారంట. వివిధంగా కనిపించే అన్ని మతాలను పరికించి చూస్తే వాటిలో ఏ విధమైన వ్యతిరేకత కనిపించదు. అవి అన్నీ కూడా భగవంతుని లేలే. సముద్రంలో నదులన్నీ లీనమైనట్లే మతాలన్నీ మౌనంలో లీనమైపోతాయి అని చెప్తున్నారు. అన్నిట్లకన్నా మా స్వామివారు చెప్పేది ఏంటి, మౌనంగా ఉండమని. మౌనమే సత్యం అని చెప్తారనమాట. దాన్ని ధృవపరుస్తూను తాయు మానవర అని ఆయన ఒక పద్యం రాశారంట. అందులో ఆయన ఏం చెప్తారు, ఎన్ని రకాల మతాలు ఉన్నా సరే నిజంగా వాటిని చూస్తే కనుక అవేమి వ్యతిరేకంగా ఉండవు, ప్రతి మతము మంచిగా ఉండమనే చెప్తుంది కదా. సత్యమేంటో అదే కనుక్కోమంటుంది, భగవంతుడిని కనుక్కోమంటుంది. భగవంతుడు ఏం చెప్పారు అలాగా ధర్మమైన మార్గంలోనే వెళ్ళమని చెప్తుంది. సో ఇక్కడ ఎలా ఉందంటే, ఒక సముద్రంలో ఎలా అయితే నదులన్నీ కలుస్తాయో అలాగా ఎన్ని రకాల మతాలు, ఆ మతాల సిద్ధాంతాలు కూడా ఆఖరికి ఎక్కడ కలుస్తాయంట, మౌనంలో కలుస్తాయంట. అంటే అన్నింటికి ఆఖరికి సత్యం అయితే మాత్రం ఒకటే ఉందని స్వామి చెప్పడం అనమాట. భగవాన్ ఏం చెప్పారంటే, మనస్సు బ్రహ్మంలో లీనమైపోతే ఎలా ఉంటుంది, ఒక సముద్రంలో నది లీనమైపోతే ఎలా ఉంటుంది, అలా ఉంటుందంట. సో అది స్వామివారు బ్రహ్మాకార వృత్తి గురించి మాట్లాడారంట. ఆ రోజు రాత్రి హృషికేశానంద భగవద్గీత నుండి భగవాన్కి ఉదహరించిన శ్లోకాన్ని ప్రస్తావిస్తూ మాండోక్యోపనిషత్తులోని ఒక శ్లోకాన్ని వల్లించారంట. అందులో ఆది అంతః అనే పదాలున్నాయి. భగవాను ఆ శ్లోకాన్ని ఇలా వివరించారంట, ఏది ఆరంభంలో అంతమందు ఉండక మధ్యలో మాత్రమే ఉంటుందో అది సత్యం కానే కాదు, ఏది మధ్య అందు మాత్రమే కాకుండా ఆది అంతాలను కూడా కలిగి ఉంటుందో అది మాత్రమే సత్యం అవుతుంది అని. ఇక్కడ ఏం చెప్తారు,
మనలో ఈ శరీరం ఉందంటే కాసింత కాలమే వచ్చింది కదా, ఇంతకు ముందు లేదు తర్వాత ఉండదు. కానీ మనలో సత్యంగా ఏది ఉండిపోయింది, ఒక ఆత్మ. అది ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు ఉంది, తర్వాత కూడా ఉంటుంది. అందుకని ఏమంటున్నారు, ఏదైతే మధ్యలోనే ఉంటుంది, ఆదిలో అంతలో ఉండదో అది సత్యం కాదు. ఏదైతే ముందు వెనుక కూడా ఉంది, మధ్యలో ఉంది, ఆది మధ్య అంతరంలో ఉంటుందో అది సత్యమైంది. సో దాన్ని మనం తెలుసుకోవాలని చెప్తున్నారు. డాక్టర్ శ్రీనివాసరావు గారు భగవాన్ నేనెవరు అని అంతర్ముఖలమై విచారం చేస్తామే అదేమి అని అడిగారు. ఆమె అంటున్నారు అది అహంకారం అంటున్నారు. అహంకారమే విచారాన్ని సాధించాలి అంటున్నారు. అంటే ఆత్మకు విచారం అనేది లేదు, విచారణ జరిపేది అహంకారము. విచారింపబడుతున్న నేను కూడా అహంకారమే. ఎవరైతే విచారణ చేస్తున్నారో అది అహంకారమే. ఎవరి గురించి విచారణ చేస్తున్నామో నేను అనేది అది కూడా చెప్పలేదు. అయితే అప్పుడు భగవాన్తో నేను అన్నాను, ఈ ఉదయం ఋషికేశానంద మనస్సు ఎక్కడికి వెళ్ళినా అదే సమాధి అని ఒక గ్రంథంలో చెప్పబడిన దాన్ని సూచించారట. అదిలా కుదురుతుంది? మన మనస్సు అది ఇష్టపడిన దాని వెంట వెడుతూ ఉంటుంది, అది సమాధి ఎలా అవుతుంది అని ఒక ఆయన అడిగారంట. అంటే స్వామి అంటున్నారు, ఆ స్థితి కేవలం జ్ఞానుల గురించి చెప్పబడింది అంటున్నారు. జ్ఞానులు ఏం చేసినా ఎలా ఉన్నా ఎక్కడున్నా సరే వాళ్ళు సమాధి స్థితిలోనే ఉంటారంట. వాళ్ళ సమాధి ఆ స్థితికి ఎటువంటి భంగము రాదంట. శరీరాలతో ఏముండా అప్పుడు ఏ ప్రారంభం కొద్దీ ఏదైనా దొరికితే తినడము, ఎక్కడ పడుకోవడానికి ఉంటే పడుకోవడము, లేదంటే కూర్చొని ధ్యానం చేసుకోవడం తప్పితే ఆ శరీరాలతో వేరే వేరే ఇంకా ఏ వాళ్ళకి ఆశలు లేకపోతే దానికి ఏవో సాధించాలని ఉండదు. అందుకని వాళ్ళ శరీరం కేవలం ప్రారంధానికి వదిలేస్తారనమాట. జ్ఞానులు ఎప్పుడు ఆత్మయందు స్థిరంగా ఉంటారు, ఇతరులు దేహంతో తాదాత్మ్యం చెందుతారు. జ్ఞానులు ఎప్పుడు ఆత్మతోనే స్థిరంగా ఉంటే మిగిలిన మనుషులు ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడూ బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉంటారు కదా. ఆత్మయందు ఉండడం చాలా తక్కువ, ఉన్న సమయం అంతా బాహ్య ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటారు సామాన్యులు. సామాన్యులకు ఉండేది ఏంటి, ఏం చేసినా ఇది నా వల్ల జరుగుతుంది అనే అహంకారం ఖచ్చితంగా ఉంటుంది. జ్ఞానులు ఏం చేస్తారు, అసలు ఏం చేసినా నేను కర్త కాదు అనుకుంటారు. ప్రారంభంలో ఏది ఉంటే అది జరుగుతుందిలే అనుకుంటారు. అస్సలు ఏమాత్రము శరీరానికి కానీ బాహ్య ప్రపంచానికి కానీ వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వరనమాట. అందుకని భగవద్గీత ఏం చెప్పిందంట, నిజంగా బుద్ధి ఉన్నవాడైతే ఏం చేస్తాడంట, ఇంద్రియాలు ఎంతో సంచరిస్తూ ఉంటాయి కదా, ఇంద్రియాలు అది కావాలి ఇది కావాలి, అది చూడాలి ఇది చూడాలి, అది తినాలి ఇది తాగాలి అన్నీ చెప్తూ ఉంటుంది. సో అలాగా ఆ ఇంద్రియాలు ఎలా పరిగెడితే అలా పరిగెట్టాడంట. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు, ఆ ఇంద్రియాల వైపు పరిగెట్టకుండా ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మామూలుగా అయితే ఏ పని చేయడం అనే కష్టం ఉండదంట. కానీ మనకు ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఏ పని చేసినా ఇది నేనే చేస్తున్నానని అనుకోవడము, లేకపోతే దాన్ని ఆ ఫలాల మీద ఆలోచించడం అనమాట. ఇది చేశాను కదా, దీనికి మంచి ఫలితం వస్తుందో చెడు ఫలితం వస్తుందో, అమ్మో ఎలాగా అని బాధపడడం, ఇలాగా ఇవన్నీ చేయడం వలన మనకి ఏదైనా పని కూడా కష్టమైపోతుంది. కానీ నిజంగా అయితే ఏమంటున్నారు, చాలా సహజంగా మన పనులు జరగచ్చు, జరిపించుకోవచ్చు అంటూ కూడాను. కానీ మనము ఎక్కువ దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం, లేకపోతే అది నేనే చేసేసానని అహంకారంతో ఉండడం వలన అవి కొంచెం భారంగా తయారైపోతున్నాయి అనమాట మనకి. అయితే ఎవరో అన్నారట, స్వామి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, ఏదో ఊరి నుంచి మద్రాసు నుంచి వచ్చాను అంటే స్వామి అంటున్నారు, అతను వచ్చాడు అంటే అతను ఎలా వచ్చాడు, అక్కడేమో ఏదో జట్కా బండి మీద వచ్చాడు ఇంటి దగ్గర నుంచి స్టేషన్ వరకు, ఆ తర్వాత ఏమో ట్రైన్లో వచ్చాడు, మళ్ళీ స్టేషన్ నుంచి ఇక్కడికి జట్కా బండి మీద వచ్చాడు. అంటే ఇవన్నీ వేరే బండి ఏవో తీసుకుని వచ్చాయి అతన్ని, తప్పితే అతనిగా అతనేమి అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుని రాలేదు కదా. సో మనం కూడా ఇలా ఏమవుతుందంట, ఈ శరీరము మామూలుగా అయితే ఇంద్రియాలు ఏవో పనులు చేస్తూ ఉంటాయి, కానీ మనం శరీరంతో తాదాత్మ్యం చెంది ఇంద్రియాలు ఏ పని చేసినా దాంతోపాటు శరీరాన్ని మనం తాదాత్మ్యం చెందించేస్తూ ఉంటాం. అందుకని ఇంకా ఇంద్రియానికి ఏం చేసినా అది నేనే చేశానని అనుకుంటూ ఉంటాం కదా. సో మనం ఆత్మని పక్కన పెట్టేసి ఎంతసేపు ఈ పని చేశాను ఆ పని చేశాను, ఆ పని చేయడానికి నేనే చేశాను అని ఒక అహంకారాన్ని పోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అదే వేదాంత చూడమని అనే గ్రంథంలో అయితే జ్ఞాని జ్ఞాని గురించి ఏం చెప్పబడిందంట, ఆయన కార్యాలన్నీ సమాధి అని అంటారట. ఎందుకంటే ఆయన ఏం పని చేసినా అహంకారం అనేది ఉండదు, అసలు నేను చేస్తున్నా అనేది భావం ఉండదు. ప్రారంధం వలన అలా జరగబడుతుంది అనుకుంటారు, లేకపోతే అది వాటికే జరుగుతున్నాయి అనుకుంటారు, తప్పితే నేనే చేస్తున్నానని అది ఉండదు ఆయనకి. అందుకని ఏ పని చేస్తున్నా సహజంగా ఆయన శరీరం ఎలా ఉంటుందంట,
సహజ స్థితిలోనే ఉంటుందంట. మనకేంటి ప్రతి జ్ఞానేంద్రియం ఏం కావాలంటే దాని వెంట శరీరం పరిగెడుతుంది కదా. సో అలా ఆ రెండింటికి డిఫరెన్స్ ఉంటుందని చెప్తున్నారు. అయితే ఆయన ఒక రాజేశ్వరానంద గారు అంటే ఒక పెద్ద బృందంతో భగవాన్ కూడా తీసుకొని ఒక యాత్రకి వెళ్దామని చెప్పేసి ఏదో పెద్ద యాత్ర ఆయన కండక్ట్ చేద్దాం అనుకున్నారంట. అంతలో భగవాన్ ఏమన్నారంట, నేను వాళ్ళతో వెళ్ళనని చెప్పాను, అందుకని వాళ్ళు ఆ యాత్రను విరమించుకున్నారు. నేను వెళ్ళి ఏం ప్రయోజనం, నేను వెళ్తే అక్కడ వచ్చే ప్రయోజనం ఏముంది అని అన్నారంట. ఏమంటారు, మనకి కనిపించే కళ్ళతో చూసామంటే ఇక్కడ ఏం కనబడతాయి, ఈ బయట ప్రపంచం మాత్రమే కనిపిస్తుంది. అదే మన జ్ఞాననేత్రంతో చూస్తే సర్వము బ్రహ్మమయంగా కనబడుతుందంట. ఒక ఏదైనా వస్తువు కావాలంటే అక్కడ చీకటిగా ఉంటేలా చూస్తాం, చూడం కదా. అందుకని అక్కడ మనకి కన్ను ఉండాలి చూడడానికి, అలాగే లైటింగ్ కూడా ఉండాలి. కాంతి లేకపోతే అది చూడలేం. అందుకని ఆ రెండు కావాలి. కానీ ఒక దీపం చూడాలంటే కన్ను ఉంటే చాలు కదా. అయితే సూర్యుని చూడడానికని ఏమైనా ఒక దీపం తీసుకెళ్తే ఈ దీపమే లీనమైపోతుంది, అదేం కనిపించదు. ఎందుకంటే ఎదురుగుండా అంత కాంతితో సూర్యుడు ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నారు, ఆత్మను మనం తెలుసుకోవాలంటే అక్కడ మన బుద్ధి కూడా అవసరం లేదు చెప్తున్నారు కదా. బుద్ధి ఆలోచనలు అవేం అవసరం లేదు ఆత్మను తెలుసుకోవాలంటే. అదే ప్రపంచాన్ని కనుక అంటే ఆ బాహ్య వస్తువులు మనం చూడాలనుకుంటే మనకేం కావాలి, మనసు, బుద్ధి, అలాగే జ్ఞానేంద్రియాలు అన్నీ అవసరం అవుతూ ఉంటాయి. అందుకని ఏమంటున్నారు, ఆత్మను చూడడానికి అంతర్ముఖమైన మనసు ఉంటే చాలు. మన మనసుని అంతర్ముఖం చేసేసి ఆలోచన రహిత స్థితికి వెళ్తే చాలు, ఆత్మ దొరికిపోతుంది. లోపలికి వెళ్ళడానికైతే ఇవన్నీ అవసరం లేదు. బయట మనం ఏమేం కావాలో అవన్నీ ఆత్మను తెలుసుకోవడానికైతే అవసరం లేదని చెప్తున్నారు. అయితే మనం నిద్రపోయే ముందు ఏదన్నా ఒకటి ఆలోచించుకుని పడుకుంటే అది మనం నిద్ర లేసాక అన్ని గంటల తర్వాత నిద్ర లేసినా సరే రాత్రి ఏదో పొద్దున్నే ఏదో ఈ పని ఉంది అని అనుకుని పడుకుంటే ఆ పొద్దున్న లేవగానే ఫస్ట్ అదే తడుతుంది, ఇది పని ఉంది కదా అందుకని కదా లేగా గమ్మున అని ఏదో సంథింగ్ వస్తుంది. అయితే ఇక్కడ మత్తు మంది ఎవరిని ఇచ్చారనుకో వాళ్ళకంటే లెక్క చెప్పమంటారంట, 1 2 3 అని ఏదో చెప్పమంటారంట. వాడు 1 2 3 చెప్పి ఒకడు 6 వరకు వచ్చి వాడు మత్తు వచ్చేస్తే ఆ తర్వాత మళ్ళీ వాడు కొంచెం మెలకు వచ్చాక 7 అని మొదలెడతాడంట. ఆ మధ్యలో ఏం జరిగిందో అతనికి తెలియలేదన్నమాట. కొన్ని గ్రంథాల్లోనంట అహంకారము జలగతో పోలిస్తారంట. జలగ ఏం చేస్తుందంట, ఒక శరీరాన్ని వదలకు ముందే మరొక శరీరాన్ని పట్టుకుంటుందంట. అలాగా అహంకారం కూడా మనను వదలదనమాట. ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వెళ్ళే మధ్యలో కూడా అహంకారం మనతో పాటు వస్తూ ఉంటుంది అనమాట. మనకి ఉండే ఆనందం, సంతోషం ఏదో అనేసుకుంటున్నామే, ఇది నిజంగా ఒక 10 దశల్లో ఉంటుందంట ఆనందం అనేది. అది బ్రహ్మ వరకు వెళ్తుంది, బ్రహ్మానందం అలా వరకు వెళ్తుంది. సో వాళ్ళతో అలా కంపేర్ చేస్తే ఒక ఆనందము ఒక ఏదో ఉప్పొంగి పర్లే వరద అనుకుందాం, అందులో నురగ ఎలా ఉంటుంది అలాంటిదంట. అంటే మనకు తెలిసిన ఆనందం, సంతోషం చాలా తక్కువ అనమాట. నిజమైన ఆనందం అసలు మనం తెలియవు అనమాట. ఈ ఆనందంలో చాలా రకాలు చెప్తూ ఉంటారనమాట. మహదానందం, ఏదో బ్రహ్మానందం అలా చెప్పుకుంటూ వెళ్తారు. అలా 10 దశలు ఉన్నాయంట. అందులో మంది చాలా తక్కువ దశలో ఉన్నది అంటే మనకు తెలిసిన ఆనందంగా, సంతోషంగా చాలా తక్కువ అనమాట. ఇలా ఒక మనిషికి ఎన్ని కావాలనుకుంటాడో అన్నీ ఉండా కూడా అతనికి ఉన్న ఆనందం కూడా కంపేర్ చేస్తే ఎలా ఉంటుందట, బ్రహ్మానంద సాగరంలో ఒక తేలిన నూరగ ఉంటుంది కదా, దాంతో సమానమంట. సో ఈ సందర్భంలో భగవాన్ ఈ క్రింది కథని చెప్పారట. ఒక రాజు సేనను పరివారాన్ని తీసుకొని ఎంతో వైభవంగా అరణ్య మార్గంలో వెళ్తూ ఉన్నారు. దారిలో కౌపీనం మాత్రం ధరించి నేలపై పరుండి కాలు మీద కాలు వేసుకొని ఉన్న ఒక వ్యక్తిని చూశారు. అతను తన పరంగా ప్రపంచపరంగా కూడా తృప్తుడై చెప్పలేనంత సంతోషాన్ని అనుభవిస్తూ పగలబడి నవ్వుతూ ఉన్నాడు. అతని ఆ ఆనందానికి రాజు ఆశ్చర్యపడి అతని తన వద్దకు పిలుచుకొని రమ్మనమని ఆదేశించారు. రాజు పరిచారకులు ఆ దిగంబర సాధువు వద్దకు వెళ్ళి రాజుగారి సందేశాన్ని తెలుపగా అతను వారినే మాత్రం గుర్తించక తన ఆనందంలో తను మునిగి ఉన్నాడు. సేవకులు ఈ విషయాన్ని రాజుకు తెలుపగా రాజు స్వయంగానే ఆయన వద్దకు వెళ్ళారు. అయినా ఆ వ్యక్తి ఎవరిని గుర్తించలేదు. అప్పుడు అతను సాధారణ వ్యక్తి కాదని రాజుకు తోచింది. రాజు, మీరు పూర్ణానందంలో మునిగి ఉన్నట్లు కనబడుతున్నారు. మీ ఈ స్థితికి గల రహస్యం ఏంటి? ఏ గురువు వద్ద మీరు దాన్ని పొందినారో దయచేసి తెలుపగలరా అని అడిగారు. అందుకు ఆ సాధువు రాజుతో, నాకిది వరకు 24 గురువులు, సర్వము, ఈ శరీరము, భూమి, పనిముట్లు కొందరు వ్యక్తులు నాకు నేర్పాయి. ప్రపంచంలో గల సర్వాన్ని మంచిదిగాను చెడ్డదిగాను విభజించవచ్చు. మంచిది దేన్ని వెదకాలో నేర్పిస్తుంది, అలాగే చెడు దేన్ని తొలగించాలో నేర్పిస్తుంది. అసాధువు ఎవరో కాదు, సాక్షాత్తు అవధూత దత్తాత్రేయులే. దత్తాత్రేయ స్వామి చెప్తారు కదా, నాకు 24 మంది
గురువులు ఉన్నారని చెప్తారు కదా. అలాగా ఆ దత్తాత్రేయులే ఈ రూపంలో ఆ రాజు ముందుకు వచ్చారట. ఆయన మధురలో ఉన్నప్పుడు ఆయనకి ఆత్మానుభవం కలిగింది కదా, దాని గురించి అడిగినప్పుడు అంటే భగవాన్ ఇలా చెప్పారంట, కాళ్ళు చేతులు అన్నీ చాపేసి ఆయన అనుకున్నారంట, నేను మరణించాను, ఇప్పుడు ఏం చేస్తారు, ఈ శరీరాన్ని కాల్చేస్తారు. కానీ కాల్చినా సరే నేను ఇంకా జీవించే ఉన్నాను అనేది తట్టిందంట. అంటే నేను ఇంకా అంటే ఒక ఆత్మరూపంలో. కానీ అప్పటికి ఆయనకి అది ఆత్మ అనే విషయం కూడా తెలియదు. మామూలుగా ఆయనకు అర్థమైంది అంతే, శరీరం కాల్చినా ఇంకా నేను ఉంటాను అనే విషయం అర్థమైంది. సో ఎప్పుడైతే అది ఆయనకి క్లియర్గా అర్థమైందో వెంటనే ఆయనలో చాలా మార్పు వచ్చిందనమాట. నాలో ఉద్భవించి నన్ను కైవసం చేసుకుంది అది ఆత్మశక్తి అనండి, ఇంకేమైనా అన్నా సరే. దాంతో నేను పునర్జన్మించి కొత్త వ్యక్తిని అయ్యాను. ఇంకప్పుడు ఆయనలో మళ్ళీ పునర్జన్మ అయ్యిందనమాట. అప్పటి వరకు ఆయన ఆలోచన వేరే ఉండేది. ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఏం జరిగినా సరే శరీరమే పోతుంది తప్పితే నేనైతే పోను కదా అని చెప్పేసి ఆ లోపల ఆ ఆత్మ గురించి ఆయనకు ఒక ఐడియా రాగానే అప్పటి నుంచి ఆయన చాలా మార్పులు వచ్చాయంట. ఆయనకి ఇష్టాలు ఇంకేం లేవు. ఆ తర్వాత అంతా చాలా ఉదాసీనతగా ఉండేవారు. అది నచ్చినా నచ్చకపోయినా ఓకే, ఏదైనా సరే అన్నట్లుగా ఉండేవారు అనమాట. ఈయన కూడా మారడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పెరిగి పురాణం అంట. 63 ఆ భక్తుల కథలు అందులో ఉంటాయి కదా, అవి చదివి ఆయన గుడికి వెళ్ళి అనేవారంట, స్వామి అలా పెరిగి పురాణంలో ఎలా భక్తులు ఉన్నారు అలా నన్ను కూడా ఒక భక్తుడిగా మార్చండి. అలాగా ఆయన జీవితం మారిందంట. సర్వం శ్రీ గురు చరణ అరవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.